హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. నేను మీ బాలు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, మరి స్కూళ్ళు ప్రారంభమవుతున్న దశలో తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తమ పిల్లలను స్కూలుకు పంపేటప్పుడు స్కూల్ బస్సు ఎక్కిస్తున్న క్రమంలో కావచ్చు, దిగే క్రమంలో మరి ఆ బస్సు డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉండే సిబ్బంది కూడా చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అంటే మనం ఈ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధాకరం కలుగుతుంది, ఆందోళన కలిగిస్తున్న విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే పిల్లలను చాలా జాగ్రత్తగా, వాళ్ళకు భవిష్యత్తు ఉంది, తను చదువుకునే ఒక వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో పిల్లలు ఈ బడి వెళ్తున్న క్రమంలో స్కూల్ బస్సుల కింద పడి కానీ మిగతా ఇన్సిడెంట్స్ల వల్ల సంఘటనల వల్ల కూడా మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సు వచ్చిన క్రమంలో ఎక్కేయడం కానీ దించే క్రమంలో చాలా జాగ్రత్తగా పాటించిన నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశవ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధాకరం కలుగుతుంది. నిన్నమన్న ఒక సంఘటన ఏంటంటే, ఒక విద్యార్థి తను స్కూల్కి వెళ్ళే క్రమంలో ఒక రోడ్డుకు అవతల వైపు నిలబడి తన స్కూల్ బస్సుకు ఎదురు చేస్తున్న క్రమంలో అనుకోకుండా అనూహ్యంగా ఒక ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి అతనికి సంబంధం లేని ఆ బాలుడి పైన ఎక్కించి అతను వెంటనే దుర్మరణం చెందడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒక బాబు స్కూల్ బస్సు దిగి వెంటనే బస్సును క్రాస్ చేస్తున్న క్రమంలో వెనక నుంచి వెళ్ళి ఒక బైక్ వచ్చేసి కొట్టడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే, తమ పిల్లలను జాగ్రత్తగా బడులకు స్కూళ్ళకు పంపండి, మరి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్త నియమాలు పాటించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల యజమానులకు కావచ్చు, అది టీచర్లకు కానీ, ప్రైవేట్ స్కూలు యజమానులకు సూచించేది ఏంటంటే, చాలా నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉండాలి, పిల్లలను చూసుకోవడంలో చాలా జాగ్రత్తగా వహించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మధ్యలోనే ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి సంఘటనల మీద మనం అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఏదైతే స్కూలు వ్యాన్ ఉందో, స్కూలు డ్రైవర్ ఉన్నాడో, దానికి సంబంధించిన ఒక ఫిట్నెస్కి సంబంధించి కావచ్చు, అతని ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా నియమ నిబంధనలు మనం పాటించకపోతే భవిష్యత్తులో మరి ఇలాంటి సంఘటనలు మరి ఎన్నో చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఈరోజు మరి స్కూలు పిల్లలకు సంబంధించి ఆ బడికి వెళ్ళే క్రమంలో, వస్తున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అంశం. మరి ఈ అంశం పైన మరి ఇది ఈరోజు అంశం. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా. థ్యాంక్ యూ.